పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆషాఢమాసం ఆదివారం అమావాస్య చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇవాళ రోజున సీతమ్మ తల్లి యొక్క వృత్తాంతం గురించి 4 మాటలు చెప్పుకుంటే మనం ధన్యులం అవుతాం. ఎందుచేతనంటే ఇవాళ జగదంబ గురించి విన్నట్టయితే చాలా మంచిది. ఆషాఢమాసం అంతా కూడా సాధారణంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం. అంటే అమ్మవారికి ఒకటి ప్రీతి ఒకటి అప్రీతి ఉంటాయా అంటే అమ్మవారి యొక్క ఆ తేజస్సు ప్రకటముగా ద్యోతకమయ్యేటటువంటి మాసం, నామరూపాత్మకంగా లోకమంతా పరిఢవిల్లేటటువంటి సమయము. ఆషాఢం చివరకు వచ్చేటప్పటికి తొలకరి వానలు పడతాయి. ఈ వానలు పడినప్పుడు ఇంతకాలం ఎండిపోయినటువంటి గింజలుగా ఏది ఏ గింజో తెలుసుకోవడానికి వీలు లేని రూపంలో భూమి మీద ఉండిపోయిన గింజలు ఆ వర్షపు చినుకు తగలగానే తనలో ఉండేటటువంటి చైతన్యం ఉద్దీపనము చెంది ఏ గింజ ఆ మొక్కగా భూమిలోంచి పైకి వస్తుంది. అప్పుడు లోకాన్ని మనం గుర్తుపడతాం. ఇది సీతాఫలము, ఇది మామిడి, ఇది జామ, ఇది సపోటా, అలాగా. కాబట్టి ఈ కాలమును నామరూపాత్మకంగా జగత్తు పరిఢవిల్లేటటువంటి కాలం కనుక ఇది ప్రత్యేకంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైన మాసము అని పిలవడానికి కారణం అది. కనుక ఆషాఢమాసంలో ఎక్కడ చూసినా ప్రతి ఊరిలోనూ ఆ ఊరికి ఒక అధిదేవత అని ఉంటారు. పెద్దాపురంలో మరిడమ్మవారి సంబరాలు జరుగుతుంటాయి. ఇప్పుడు సాధారణంగా ఆషాఢమాసంలో ప్రతి ఇంట్లో నివేదనలు చేస్తారు అమ్మవారికి. ఆ రామాయణాంతర్గతంగానే ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. ప్రతి ఊరికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటారు. ఒక ఊరి నుంచి మనం బయలుదేరి ఆ ఊరి పొలిమేర దాటి వెళ్ళిపోయేటప్పుడు ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ఒక ఉపాయాన్ని చెప్తుంది శాస్త్రం. ఏ ఊరి అధిష్టాన దేవత ఉంటుందో ఆ అధిష్టాన దేవతకు చెప్పులు విప్పి ఒక నమస్కారం చేసుకోవాలి. వాహనం ఎక్కిన తర్వాత నమస్కారం రామచంద్రమూర్తితో చేయిస్తారు. అలాగా సీతమ్మ తల్లి గంగానదికి మొక్కుకుంటుంది. అట్నుంచి వచ్చి నీకు 1000 కళ్ళు కండలు ఇస్తాను అంటుంది. మళ్ళీ మేము క్షేమంగా తిరిగి రావాలి అంటుంది. ఒక వాహనం ఎక్కి ఒక ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు మీరు వెళ్ళినప్పుడు జాతకరీత్యా ఏదైనా ప్రమాదం జరగవలసినటువంటి కాలము ఆసన్నమై ఉంటే అది తప్పాలి అంటే శాస్త్రం ఒక నివారణ చెప్పింది. ఆ ఊరి అధిష్టాన దైవమైనటువంటి అమ్మవారు ఉంటుంది. ఆవిడికి నమస్కారం చేయాలి. అమ్మ, నేను ఈ ఊరు విడిచిపెట్టి కారణాంతరముల చేత వెళ్ళవలసి వస్తుంది. నేను ఈ ఊరు విడిచి వెళ్ళినప్పుడు సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. దేవి భాగవతంలో వ్యాస భగవానుడు చెప్తాడు ఈ శ్లోకాన్ని. ఇది మహామంత్రం. నిజానికి ఈ శ్లోకం ఎవరికి రావాలంటే చిన్నపిల్లలందరికీ రావాలి. స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు, కాలేజీకి వెళ్ళేటటువంటి పిల్లలకి ఈ శ్లోకం రావాలి. వాళ్ళు ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా ఇంట్లోంచి బయలుదేరి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చాలా తేలికైన శ్లోకం సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. అమ్మ, సర్వదా అన్ని కాలముల యందు, సర్వదేశేషు అన్ని దేశముల యందు. ఎందుచేతంటే కాలము ఒకలా ఉండదు. నేను ఉదయం ఒక పూజలో ఉండొచ్చు, అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. ఆ పూజ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు పన్ను విశేషమైనటువంటి పోటు పెట్టచ్చు. అప్పుడు నేను దుఃఖం అనుభవిస్తున్నటువంటి కాలము. నా ప్రారబ్ధ కర్మని దుఃఖ రూపంలో అనుభవిస్తున్నాను. మళ్ళీ నేను రామాయణం మీద ప్రసంగం చేయడానికి వస్తాను. వచ్చి రామాయణ ప్రసంగం చేయడంలో తాదాత్మ్యత చెంది ఆ నొప్పి మర్చిపోతాను. అది నేను ఆనందపడుతున్న కాలము. ఒక దేశమునందు నేను ఆనందం అనుభవించాను, వేరొక దేశమునందు దుఃఖం అనుభవించాను, వేరొక దేశమునందు మళ్ళీ ఆనందాన్ని అనుభవిస్తాను. నేను ఏ కాలమునందు ఏ దేశమునందు ఎక్కడ ఉన్నా నన్ను మాత్రము నువ్వు కాపాడాలి. ఎందుకంటే ఆవిడ పంచమి పంచసంఖ్యేసి పంచసంఖ్యోపచారిణి, పంచభూత స్వరూపంగా ఉండేటటువంటిది అమ్మవారు. ఎందుకంటే ప్రకృతిగా చెప్పవలసి వచ్చినప్పుడు అమ్మవారిని చెప్పాలి, ఆత్మస్వరూపంగా చెప్పినప్పుడు శివుణ్ణి చెప్తాను లేదా నారాయణ అని పిలుస్తాం. కాబట్టి ఆ ప్రతిపాదన చేసేటప్పుడు ప్రకృతి స్వరూపం అమ్మవారు కనుక ప్రమాదము తొలగాలి అంటే తప్పకుండా ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేసి బయలుదేరు. అమ్మవారు ఒక అనుగ్రహాన్ని పలుకుతుంది. నేను నీకు అనుజ్ఞనిస్తున్నాను, నీవు మళ్ళీ తిరిగి క్షేమముగా వచ్చదవుగాక అని. తిరిగి వస్తాం. 365 రోజులు మీరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ ఈ ప్రాంతంలో పండినటువంటి పంటలు తింటూ పుత్రపౌత్రాభివృద్ధిగా ఐశ్వర్యంతో తొలతూగుతూ అనేకమైనటువంటి సుఖములను ఇంద్రియముల చేత అనుభవించగలుగుతున్నారంటే ఆ తల్లి లోపల శక్తి స్వరూపిణిగా ఉండబట్టి అనుభవించగలుగుతున్నాం. కాబట్టి ఏడాదికి ఒక్క మాటైనా కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం. అమ్మా నీ అనుగ్రహం అమ్మ ఇది. కాబట్టి క్రిందటి సంవత్సరం నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, ఈ ఏడాది నాకు ఒక కోడలు వచ్చింది. అంటే నాకంటే కోటేశ్వరరావు అబ్బాయికి పెళ్ళైపోయిందా అనుకోకండి, నేను ఉదాహరణకి చెప్పానంతే. అందుకని నాకు ఒక కోడలు వచ్చింది. ఆ పై ఏడాది నాకు అల్లుడు వచ్చాడు. ఇలా నా కుటుంబం వృద్ధి చెందుతోంది. ఆ పైన నేను ఒక మనవణ్ణి చూశాను. ఇలా నేను పుత్రపౌత్రాభివృద్ధిగా ఉండగలిగాను అంటే నీ అనుగ్రహం. దీనికి నేను నీకు కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నాను అని నివేదన అని చేస్తాం. అది ఆషాఢ మాసంలో సాధారణంగా అమ్మవారికి నివేదనలు చేస్తారు. చేసి తత్ప్రసాదమును స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి అమ్మవారి అనుగ్రహం చాలా గొప్పది. సరే, ఇవాల్టి రోజు ఆషాఢ మాసంలో ఆదివారం కనుక ఇవాళ అందుకని సీతమ్మ తల్లి యొక్క వృత్తాంతం గురించి 4 మాటలు చెప్పుకున్నా, ఆ తల్లి గురించి విన్నా విశేషమైనటువంటి ఫలితము కనుక నేను ఇవాళ సీతమ్మ తల్లి గురించి మాట్లాడతాను అని నిన్నటి రోజున ప్రతిపాదన చేసి ఉన్నాను. దేశకాలాదులను అనుసరించి ఎప్పుడు ఏది చెప్పుకోవాలో అది చెప్పుకుంటే దానివల్ల ద్విగుణీకృతమైనటువంటి ఫలితము కలుగుతుంది కనుక. సరే చూడండి, రామాయణంలో సీతమ్మ తల్లి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి అన్నారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వధమిత్యేవా చకార చరితం వ్రత. మహర్షి ఏది మాట్లాడినా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రామాయణంలో ఒక్కొక్క శ్లోకాన్ని చదివినప్పుడు ఆ కన్నుల వెంట బాష్పధారలు కారుతాయి. అసలు రామాయణం చదివేటప్పుడు చాలా సందర్భాల్లో అయితే ఏమవుతుందంటే, మీరు నేను గొప్పకి చెప్పుకుంటున్నాను అనుకోండి, అతిశయానికి చెప్పుకుంటున్నాను అనుకోండి, నేను మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేస్తాను. అది నేను ఏమీ స్వార్థంతో కానీ అహంకారంతో కానీ నేను చెప్పట్లేదు. నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చెయ్యాలి అనుకున్న రోజులలో మూలాన్ని చదువుతూ ఉండేవాడిని. అది చదువుతున్నప్పుడు కొన్ని ఘట్టాలు చదువుతుంటే, కళ్ళజోడు పెట్టుకున్న శ్లోకాలు చదువుతుంటే కన్నుల వెంట కారినటువంటి నీటి ధారలు కంటి అద్దాల మీద పడి కళ్ళు కనపడేవు. కనపడకపోతే కాసేపటికి ఏంటి శ్లోకాలు సరిగ్గా కనపట్టలేదు అంటే నేను ఏడుస్తున్నాను అని అప్పుడు తెలిసేది. అప్పుడు తీసి కళ్ళజోడు తుడుచుకుని పక్కన పెడితే అలవాట్లేని ఏడుపు కదా. చిన్నప్పుడు అంటే ఏదో అమ్మోసారి కొట్టేది, ఇప్పుడు నా ఏడిచేవాళ్ళం. ఏడవలసిన అవసరాలు ఈశ్వరుడు ఏం కల్పించలేదు, భగవానుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుచేత అలవాట్లేని ఏడుపు కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ముక్కు వెంట నీళ్ళు వచ్చేవి. ఒక అరగంట చదివేటప్పటికి కళ్ళ వెంట నీళ్లు ముక్కు వెంట నీళ్లు ఎక్కువైపోతే తలకాయ పోటు వచ్చేది. అందులో మళ్ళీ రామాయణం తీయడం ఓ పక్కన పెట్టేసి కానీ మనస్సు ఏమి రామాయణం అని బహుభంగిమల ఆనందాన్ని పొందుతుండేది. ప్రవచనం చేసి నేను పొందిన ఆనందం కన్నా ఆ 42 రోజులు నేను రాత్రింబవళ్ళు నా మనస్సు రామాయణం గురించి ఆలోచించేది. నిద్రపోతున్నప్పుడు కూడా రామాయణమే, ఎప్పుడూ రామాయణమే. ఎందుకంటే మనస్సు అంత తాదాత్మ్యత చెందింది. నీ కృపను బ్రతికితిన్ అంటారు పోతన గారు ఆ మహాభాగవతంలో ఒక చోట. నేనైతే అంటాను, నా జీవిత కాలము ఇప్పటికి 47 సంవత్సరములైతే నేను బ్రతికిన కాలము ఏదైనా ఉంటే అలా రామాయణాదులు చెప్పుకున్న రోజులేవో అవే నా ఆయుర్దాయం. అంటే అవే లెక్కించవలసినటువంటి రోజు. మిగిలినవి సమస్త జీవకోటిలాగే తిన్నాం పడుకున్నాం. కనుక మహర్షి ఒక అందమైన శ్లోకాన్ని చెప్తారు. ఆయన అంటారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. ఇది రామాయణం, ఇది ప్రధానముగా సీతాయాశ్చరితం, ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర. సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధమిత్యేవ, ఇది పౌలస్త్యుని యొక్క వధ. పౌలస్త్యుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడైన పులస్త్య బ్రహ్మ యొక్క మనవడైనటువంటి రావణ బ్రహ్మ యొక్క వధ. రావణ బ్రహ్మ వధ సీతమ్మ తల్లి చరిత్ర. దీన్ని నేను చెప్పి ఉన్నాను. దీనికి రామాయణం అని పేరు. ఎంత చిత్రమైన మాట చూడండి. ఇందులో రామకథ అన్న మాట ఎక్కడైనా ప్రయోగించారా? ఎక్కడా ప్రయోగించలేదు. ఆయన అంటారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్, ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర. ఇది మీరు ఎక్కడ చూడండి రామాయణంలో సీతమ్మ తల్లి కనపడుతుంటారు. ఈ సీతమ్మ తల్లి కనపడడంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంది. మీకు ప్రపంచంలో భర్త ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత ఉన్నతుడు కానివ్వండి, ఎంత సంస్కారవంతుడు కానివ్వండి, ఆయన కీర్తిని నిర్ణయించగలిగినటువంటి అధికారము ఒక్క భార్యకి మాత్రమే ఉంటుంది.
ఇది అవిభాజ్యమైనటువంటి విషయం, మీరు తిరస్కరించలేనటువంటి విషయం. ఒక తమ్ముడు సరి అయిన వ్యక్తి కాడనుకోండి, అన్నగారు మహాప్రాజ్ఞుడు అనుకోండి, ఆ తమ్ముడు చేసేటటువంటి దుష్కార్యముల వలన అన్నగారి యొక్క ప్రతిష్టకి భంగం రాదు. ఇది కూడా రామాయణమే చెప్తుంది. అగస్త్యుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ ఆయనకంటూ ఆయన చేసింది ఏమిటో మనకి రామాయణంలో ఏం కనపడదు. అందుకని ఆయనకి ఇంకా పేరు పెట్టలేదు మహర్షి. ఎంత గొప్పగా మాట్లాడారంటే అగస్త్య భ్రాత అన్నారంతే, అగస్త్యుడి సోదరుడు. అందుకే ఇప్పటికీ ఏమంటారంటే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు ఒకడు, అసలు ఊరు పేరు లేనివాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. ఆయనకి 2 కొడుకులండి. పెద్ద ఆయన మీకు తెలుసు కదా, మహానుభావుడు ఆయన. రెండో ఆయన, మరి ఆయన ఏం చేస్తుంటారండి? అగస్త్య భ్రాత అంటారు. అంటే పెద్ద ఆయనకు ఉన్నంత పేరు ప్రఖ్యాతులు రెండో ఆయనకి లేవు. ఇది కూడా రామాయణంలోంచి వచ్చినటువంటి సామెత. కాబట్టి ఒక తమ్ముడు అన్నగారి కీర్తిని నిర్ణయించలేడు, కానీ అలాగే ఒక తండ్రి ఒక కొడుకు యొక్క కీర్తిని నిర్ణయించలేడు. కానీ ఒక భర్త యొక్క జీవితాన్ని భార్య శాసిస్తుంది, భర్త యొక్క కీర్తి ప్రతిష్టల్ని భార్య శాసిస్తుంది, భర్త యొక్క అభ్యుదయాన్ని భార్య శాసిస్తుంది. నేను ఇవాళ పొద్దున్నే సత్కళావాహినిలో ఒక పూజ జరిగితే ఆ పూజలో ఒక చిన్న మాట గురించి ఒక మాట చెప్పి ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, పులోమజార్చిత అని. పులోమజార్చిత అంటే పులోముని యొక్క కుమార్తె అయినటువంటి ఆవిడ చేత అర్చింపబడినటువంటిది. ఎవరు పులోముని యొక్క కుమార్తె? పులోముని యొక్క కుమార్తె శచీదేవి. శచీదేవి చేత అర్చింపబడింది. ఎవరు? లలితాదేవి. లలితాదేవిని శచీదేవి అర్చిస్తే ఎవరికి ప్రయోజనం కలిగింది? ఇంద్రుడికి ప్రయోజనం కలిగింది. ఇంద్రుడు ఏమయ్యాడు? సామ్రాజ్య పట్టాభిషేకాన్ని పొంది, మహేంద్ర వైభవాన్ని పొంది, స్వర్గలోకాధిపత్యాన్ని పొందాడు. ఇంద్రుడికి ఆ పదవి ఎవరి వలన ఉన్నది? ఆయన భార్య ఉపాసన వలన ఉన్నది. భార్య పూజ ఎంత ముఖ్యమో, భార్య పూజ వలన ఎవరి జీవితము ఉద్ధరింపబడుతుందో లలితా సహస్రనామం మీకు చెప్తుంది. హర్షధర్మంలో, మన సనాతన ధర్మంలో నిన్న పెళ్లి చేసుకుని ఇవాళ విడాకులు ఇచ్చేసుకోవడం మనకి తెలియదు. లేకపోతే భర్త ఉండగానే భార్య తప్పు పనులు చేయడం, అది చాలా తేలికగా తీసుకోవడం, కామమే ప్రధానమైనటువంటి జీవన విధానంగా పెట్టుకుని సంచరించడం, పశు ప్రవృత్తితో ఉండడం, భౌతికమైనటువంటి అభివృద్ధిని చూసుకుని విర్రవీగిపోవడం, ఆధ్యాత్మికమైనటువంటి వైభవం చేతకాకపోవడం, ఇవి భారతదేశానికి తెలియనటువంటి విషయాలు. భారతదేశానికి గౌరవం దేనివల్ల వచ్చింది అంటే మనం ప్రయోగించినటువంటి ఉపగ్రహాల వలన కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకున్నటువంటి అభివృద్ధి వలన కాదు, మనకున్న ఐశ్వర్యము వలన కాదు. భారతదేశాన్ని ఇప్పటికీ ఎందుకు గౌరవిస్తారు అంటే, నేను ఈ మధ్యనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఒక జర్మన్ బేస్డ్ కార్డియాలజిస్ట్ ఒక ఆయన ఆ పుస్తకాన్ని రాశాడు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి హృద్రోగ నిపుణుడు. ఆయన ఎన్నో గుండె ఆపరేషన్లు చేశాడు, ఎంతమందికో ప్రాణాలు దానం చేశాడు. ఆయన ఒకచో భారతదేశానికి వచ్చాడు. వచ్చి భారతదేశంలో ఆయన అనుకోకుండా, ఆయన ప్రమేయం లేకుండా, ఆయనకేం వెడదామని అనుకోలేదు, అనుకోకుండా ఆయన హైదరాబాద్లో రామకృష్ణ మిషన్కి వెళ్ళారు. రామకృష్ణ మిషన్లో ఆ రోజు సాయంకాలం స్వామి రంగనాథానంద మాట్లాడుతున్నారు. స్వామి రంగనాథానంద ప్రసంగం విన్న తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. ఆయన వెంటనే జర్మనీ వెళ్ళి ఒక పేపర్ రాశారు. అంతకుముందు ఎన్నో పేపర్స్ సబ్మిట్ చేసిన ఆయన ఒక ఆశ్చర్యకరమైన పేపర్ రాశాడు. ఇతపూర్వం అనేకమైనటువంటి గుండెల ఆపరేషన్ చేసి ఎందరికో ప్రాణదానము చేసిన వాడను నేను అని నేను అనుకున్నాను. నా నైపుణ్యమే హృద్రోగానికి శస్త్రచికిత్సలు చేసి ప్రాణభిక్ష పెట్టగలిగినదైతే, నేను ఏ ఆపరేషన్ చేసినప్పుడూ కూడా 10 ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయినా పర్వాలేదని నేను చేయలేదు. ప్రతి ఆపరేషను సక్సెస్ అవ్వాలని చేశాను, అంతే సమర్థతతో చేశాను, అంతే దీక్షతో చేశాను, అంత నైపుణ్యంతో చేశాను. కానీ కొన్ని ఆపరేషన్లు చేసినప్పుడు వాళ్ళు బ్రతకలేదు, మరణించారు ఆపరేషన్ టేబుల్స్ మీదే. స్వామి రంగనాథానంద ప్రసంగం విన్న తర్వాత నేను ఒక విషయం తెలుసుకున్నాను. భారతదేశంలో నా సమర్థతని మించి ఈశ్వరానుగ్రహం ఉన్నదొకటి ఉన్నది. అది అనుగ్రహించిన నాడు నేను ఆపరేషన్ చేసి వాడిని బతికించానన్న కీర్తి నాకు దక్కుతోంది.
అది యశస్విని, అమ్మవారు నన్ను ఇలా అనుగ్రహించినదని రంగనాథానంద ఆ ప్రసంగము చేత తెలుసుకుని నేను ఈశ్వర కింకరుడనైనాను. భారతదేశంలో సనాతన ధర్మము మాత్రమే యథార్థమును చెప్పగలదు, వాళ్ళు మాత్రమే ఉన్నదున్నట్లు ఆవిష్కరించగలడు అని ఆయన రాసిన పుస్తకాన్ని నా స్నేహితుడు కూడా నాకు బహుకరించి, కోటేశ్వరారు మీరు ఈ పుస్తకం చదవండి అన్నాడు. నేను ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాను. చూడండి, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక భర్త అంత గొప్పవాడై ఉండి ఉండవచ్చు, కానీ ఆ భర్త గౌరవాన్ని ఎవరు నిలబెడతారు, ఆ భర్త ఆయుర్దాయాన్ని ఎవరు నిలబెడతారు అంటే భార్య నిలబెట్టగలదు. ఎలా నిలబెట్టగలదు? మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. మనకి శాస్త్రంలో సుముహూర్తం పెట్టినప్పుడు మనం ఏం చేస్తామండి? సుముహూర్తానికి మనం మంగళసూత్రం కట్టాం. సుముహూర్తానికి మనం చేసేది కేవలం జీలకర్ర బెల్లం పెడతాం అంతే. ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టడం? ఏం జీలకర్ర బెల్లం పెట్టకపోతే ఏమంటే మా ఇంట్లో జీలకర్ర కనపడలేదు ఆ సమయానికి, ఇది ఇంగువ కనపడింది, ఇంగువ బెల్లం నూరి పెట్టకూడదా? పెట్టరు. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే జీలకర్ర ముసలితనం రాకుండా చూస్తుంది, బెల్లానికి నిలవ దోషం ఉండదు. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే మీరు గాజు కడ్డీ మీద దూదిని వేసి రుద్దినా సరే విద్యుత్ శక్తి పుడుతుంది అని శాస్త్రజ్ఞులు అంగీకరించారు. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరినప్పుడు కూడా విద్యుత్ శక్తి పుడుతుంది. కానీ రెండింటినీ కలిపి నూరినటువంటి ముద్దని సుముహూర్త సమయంలో వాళ్ళిద్దరి నక్షత్రాలు ఏకీకృతమైనప్పుడు ఒకరి యొక్క మూర్ధన్య స్థానముల మీద ఒకరు ఉంచుకుంటే వారిద్దరి మధ్య జీవితంలో ఒక బండికి 2 చక్రాలులా తమ జీవిత పదాన్ని నడిపించుకోగలిగినటువంటి ఒక గొప్ప అవగాహన కలుగుతుంది, త్యాగము కలుగుతుంది. అలాంటి భావన కలిగితే తప్ప వాళ్ళు దంపతులుగా ఉండడానికి యోగ్యులు కారు. ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు ఇచ్చుకుంటే రేపొద్దున్న జాతికి బరువు అయిపోతారు వాళ్ళ బిడ్డలు. ఆ బిడ్డలకి నడువుడు ఉండదు. వాళ్ళు సమాజమునకు చెడు ప్రవర్తన, ఒక తప్పు మార్గదర్శకం కింద నిలబడతారు. అందుకని 10 కాలాలు కలిసి ఉండడాన్ని ప్రధానంగా తీసుకుంది సనాతన ధర్మం. దీనికోసం మనస్సులు ఏకీకృతం కావాలి, ఇద్దరి మధ్య ఘర్షణ ఉండకూడదు. అందుకే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టించి మంగళసూత్రధారణ చేసేటప్పుడు మీరు చూడండి, ఒక కొబ్బరి బొండం మీద మంగళసూత్రాన్ని పెట్టి ఎంతో జాగ్రత్తగా మంగళసూత్రానికి పూజ చేసి, అది ఏముందండి, ఒక 3 జానలు ఉన్నటువంటి ఒక పసుపు తాడు. మీరు భౌతికంగా చూస్తే కొబ్బరి బొండం మీద పెట్టి ఆ శతమానాలతో కూడినటువంటి మంగళసూత్రానికి పూజ చేస్తారు, నైవేద్యం పెడతారు. ఇవాళ చాలా చోట్ల అసలు ఆ మంగళసూత్రానికి పూజ చేస్తున్నప్పుడు వీడియో మీద ఉన్న పిచ్చి మనకు ఆ క్రతువు మీద ఉండదు కాబట్టి మనం గమనించాం. నివేదన కూడా చేస్తారు. చేసి ఆ మంగళసూత్రాన్ని 10 మంది సువాసినుల యొక్క కంఠాలలోకి తీసుకొచ్చి పెడతారు. ఎందుకని అంటే మనం ఆ పసుపు తాడు చూడం, ఆ పసుపు మనకి ఎక్కడ ఉన్నా, అందుకే భారతీయ స్త్రీ ముఖానికి పసుపు రాసుకుని ఉంటుంది. కనకదుర్గమ్మ తల్లిని చూడండి, ఇంత పసుపు రాసుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి నవ్వుతూ ఉంటుంది జగన్మాత. కనుక ఆ పసుపు ముఖానికి రాసుకోవడం, ఆ బొట్టు పెట్టుకోవడం, ఆ పసుపులోకి తొందరగా దేవత ఆవాహన అవుతుంది. నీరు పసుపు ఈ 2 చాలా గొప్పవి. ఈశాన్యంలో కాసి నీళ్లు పెడితే చాలు భగవానుడు ఆవాహన అవుతాడు. అలాగే మీరు ఇంత పసుపు ముద్ద తమలపాకలో పెడితే చాలు గణపతి ఆవాహన అవుతారు. ఆ పసుపు త్రాటికి రాసి అందులోకి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. ఈ సర్వమంగళాదేవత ఆవాహన అయినటువంటి సూత్రాన్ని చేతిలో పట్టుకొని వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఆయన ఆ మెడలో కడుతూ ఒక మాట చెప్తాడు, మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. 3 మాటలే ముళ్ళేస్తాడు. ప్రతి ముడికి కుంకుమ బొట్టు పెడతాడు. నేను ఉన్నాను అని ఏమి గుర్తు, మీ ఆయన ఉన్నారా అండి అని అడగరు. ఆవిడ బొట్టు పెట్టుకుని మెడలో మంగళసూత్రాలు ఉన్నాయనుకోండి, ఆవిడ ఉన్నట్టు గుర్తు, ఆయన ఉన్నారు అంతే. ఆ మంగళసూత్రము దాని పేరు, 5వ తనము. అందుకని ఆ మంగళసూత్రాన్ని మెడలో కట్టుకుంటారు. భర్త పక్కన ఉన్నా సరే నిద్ర లేవగానే ఆడది ముందు దీనికి నమస్కారం చేస్తుంది అంటే మెడలో ఉన్న మంగళసూత్రానికి నమస్కారం చేస్తుంది. ఆయన ఉన్నాడు అని ఏది గుర్తు? ఇది గుర్తు. అమ్మా, ఆయనకి జాతకంలో గ్రహములు కదులుతున్నప్పుడు ఒక్కొక్కసారి గండకాలం వస్తుంది. వచ్చినప్పుడు నీ అనుగ్రహం లేకపోతే ఆయనకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. కానీ ఇవాళ నేను నిద్ర లేవగానే ఏ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకున్నానో ఆ మంగళసూత్రాన్ని నేను ఉన్నంత కాలము ఇలా కళ్ళకద్దుకునేటటువంటి భాగ్యము నాకు కలగడం అన్నది నీ అనుగ్రహం మీద ఆధారపడింది. అందుచేత తల్లి, నేను ప్రతిరోజు ఇలా కళ్ళకద్దుకునేటటువంటి అదృష్టాన్ని నువ్వు కల్పించు అని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు.
కాబట్టి అంత సర్వోత్కృష్టమైనటువంటి ధర్మము సనాతన ధర్మము. మీరు చూడండి, భార్యకి అంత గొప్ప స్థానం ఇచ్చారు. భార్య మెడలో తాళి కట్టి, ఈ తాడు నీ మెడలో ఉంటే నేనున్నానని గుర్తు. తన అస్తిత్వమునంతటినీ తీసుకెళ్ళి ఒక త్రాటి యందు పెట్టేశాడు పురుషుడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. జీవితంలో ఇంక ఏ వ్యక్తితో ఇలా అనడు, ఒక్క భార్యతోనే అంటాడు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. ధర్మమునందు, అర్థమునందు, కామమునందు నిన్ను నేను అతిక్రమించను ప్రమాణం చేస్తాడు. పీటల మీద కూర్చుంటే ఈవిడ ఎవరు అడగకుండానే ఒక మాట చెప్పుకుంటాడు. ఏమని? ధర్మపత్ని సమేతస్య ఆత్రేషగోత్రోద్భవస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య అంటాం. కామపత్ని అని మనం ఎక్కడా పిలవం. ధర్మపత్ని మన ఆర్ష సనాతన ధర్మమే అంతా. మన ప్రాణం ఇది ధర్మమే. మనకి ఇంకొకటి కాదండి. ధర్మము ప్రధానము. రామాయణం అంతా ధర్మమే. అందుకే ధర్మపత్ని అంటాడు. ఏమిటి ధర్మపత్ని అంటే? అసలు ఆవిడే ధర్మం. అది విచిత్రం. భార్య ఎవరో తెలుసా అండి? రాశీభూతమైన ధర్మం. అదేమిటండి మీరు అలా మాట్లాడతారు? ధర్మం ఏమిటండి భార్య అని మీరు అడగచ్చు. భార్య ధర్మము కనుక ధర్మమునందు కామము అర్థమునిస్తోంది మీకు. ధర్మబద్ధమైన కామము ఏ అర్థాన్ని ఇస్తోంది మీకు? కొడుకునిస్తోంది, కూతురునిస్తోంది. వంశాభివృద్ధి కలుగుతోందా లేదా? మీరు వృద్ధులైపోయిన తర్వాత పట్టెడు అన్నాన్ని తెచ్చి వాడు పెడతాడు. మీరు పడుకుంటే వాడు వచ్చి కాళ్ళు పడతాడు. మీరు సంధ్యావందనం చేయలేకపోతే మీ పనుపును వాడు సంధ్యావందనం చేస్తాడు. మా నాన్నగారి పేరు చెప్పి, మా నాన్నగారి పేరు రాయండి చాలు శుభలేఖ మీదని మీ పేరు రాయిస్తాడు. ఓ పెళ్ళికెడితే మీరు వెళ్ళలేకపోతే మా తండ్రి గారి పేరు మీద చదివిస్తున్నారని చదివిస్తాడు. అలాంటి అధికారం ఒక్క కొడుకు వలన తండ్రి మాత్రమే పొందుతాడు, వేరొకరికి లేదు అయోగ్యత. కాబట్టి ఇప్పుడు మీ పేరు మీద ఇంత పుణ్యకార్యం చెయ్యగలిగిన అదృష్టం కొడుకు రూపంలో మీ తేజస్సుని తాను పుచ్చుకొని కొడుకు రూపంలో మళ్ళీ మీకు ఇస్తున్నటువంటి ధర్మం ఎవరు? ధర్మము ఎలా అనుష్ఠిస్తే అనుగ్రహించి రక్షణ కల్పిస్తుందో అలా తాను ధర్మమై మీ తేజస్సుని తాను పుచ్చుకొని మీ తేజస్సుని మళ్ళీ మీకు కుమారుడిగా ఇచ్చి శరీరము పడిపోయిన తరువాత కూడా వీడితో గయాశ్రాద్ధం పెట్టించి మీకు ఉన్నత గతులను కల్పించినటువంటి రాశీభూతమైన ధర్మమే భార్య. కనుకనే ఆర్షధర్మమునందు కామపత్ని అని పిలవరు, ధర్మపత్ని అంటే. భార్య ధర్మము ఎంత పెద్ద పీట వేశారు చూడండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళకి తక్కువ స్థానం ఇచ్చారని మాట్లాడచ్చు, కానీ అలా ఎక్కడ మాట్లాడలేదు. ఋషులు చాలా పెద్ద పీట వేసి మాట్లాడారు స్త్రీ గురించి. ఆదిశక్తి అని పూజ చేశారు ఆవిడ్ని. కాబట్టి ఎక్కడో ఎవరో ఒక తప్పు చెయ్యొచ్చు. 10 మంది డాక్టర్లు ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు ఎప్పుడో ఏదో పొరపాటున ఓ తప్పు చేసి ఉండవచ్చు. అంత మాత్రం చేత మీరు వైద్య వ్యవస్థని, వైద్యశాలలన్నింటినీ మూసేయమని చెప్తారా? తప్పు చేసిన డాక్టర్ గారిని అయ్యా మీరు ఇక ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఎక్కడో ఎవరో ఒక పురుషుడు తప్పు చేసి ఉండవచ్చు. అంత మాత్రం చేత స్త్రీలోకాన్ని అంతటినీ అందరూ నిరసించారని మీరు చెప్పగలరా? ఆ సిద్ధాంతం తప్పు. అసలు స్త్రీని గౌరవించింది, స్త్రీని పూజించింది ఎక్కడైనా ఉంటే సనాతన ధర్మమునందు మాత్రమే. అంత గొప్ప పూజ అలా పిలవడం ఒక్క నా ధర్మానికే తెలుసు, వేరొకరికి తెలియదు. అటువంటి ధర్మంలో స్త్రీ యొక్క గొప్పతనం ఏమిటో ఆవిష్కరించి చూపించారు మహానుభావుడు. వివేకానందుడు ఒక మాట అంటాడు, రామాయణం లాంటి కావ్యం మళ్ళీ ఎక్కడైనా సృష్టించగలరేమో, ఏ ప్రపంచ భాషలోనైనా వ్రాయబడుతుందేమో. రామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో దేనిలోనూ ఇప్పటి వరకు అటువంటి కావ్యం లేదు. రామాయణానికి రామాయణమే సాటి. అటువంటి రామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో ఎప్పుడైనా ఎక్కడైనా వస్తుందేమో. రామపాత్ర లాంటి పాత్రని వేరొకరు సృజించగలరేమో, కానీ సీతమ్మ తల్లి పాత్ర వంటి పాత్రని మాత్రము ఇక సృజించలేరు. అటువంటి వైభవోన్నతమైనటువంటి శీలము కలిగినటువంటి పాత్రని మనము చూడబోము అంటాడు వివేకానందుడు. ఇది సీతాయాశ్చరితం మహత్. వాల్మీకి మహర్షి యొక్క హృదయాన్ని అందుకని మాట్లాడారు. అయ్యా మీకు ఎవరికైనా స్థానాలు లేకపోతే అలా నించోకండి, ఇటు పక్కకు వచ్చి కూర్చోండి. ఇంకా స్థానాలు సరిపోతే నాకు ఒక్కడికి ఎందుకు ఇంత వేదిక, మీరు పైకి వచ్చి కూర్చోండి హాయిగా. అలా నిలబడక్కర్లేదమ్మా, ఈ పక్కన కుర్చీలు ఉన్నాయి, వేదిక అంతా ఖాళీ, నాకు ఎందుకు ఇంత వేదిక, మీరందరూ హాయిగా కూర్చోవచ్చు. కనుక సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధ. భార్యా స్థానం ఏమిటో అది ఎంత గొప్పదో నిరూపించారు మహర్షి. నేను మీకు ఇక్కడ ఒక్క మాట చెప్తాను. రామాయణంలో మీరు చూడండి, శ్రీరామాయణమునందు ఆయన మొదట ప్రయోగించిన మాట ఏమిటి? కావ్యం రామాయణం. కావ్యం అన్న మాటకి ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంది. మీకు వేదము అని ఉంటుంది. వేదము పరమ ప్రమాణం, ఇంకా వేదాన్ని మించినది ఒకటి ఉండదు. వేదమునకు వ్యతిరేకముగా ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టి వేదాన్ని పాటించాలి. మనకి నాస్తికుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? భగవంతుడు లేడన్నవాడు కాడు, వేదము ప్రమాణము కాదన్నవాడు నాస్తికుడు.
వేదమును ప్రమాణముగా అంగీకరించాలి. అందుకే దేవాలయంలోకి వెడితే ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తాం. ధ్వజానికి నమస్కారం చేస్తే మేము వేద ప్రమాణమును అంగీకరించితిమి. వాహన రూపంలో ఒకరుంటారు, ఆ వాహనమే వేదము. ఆ వేదము ఆధారముగా, శబ్దము ఆధారముగా ఈశ్వరుడు వస్తాడు. కనుక మనం వేదమును ప్రమాణముగా అంగీకరిస్తాం. ఆ వేదమును ప్రమాణముగా అంగీకరించినటువంటి వాళ్ళని ఆస్తికులు అని పిలుస్తారు. మీరు చూడండి, ఆయన అంటున్నారు కావ్యం. వేదము రాజశాసనంలా ఉంటుంది. అది ఇలా చెప్తే ఏమైనా అనుకుంటారేమో అని మొహమాట పడడం, నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుంది. అందుకే ఇవాళ మనకి చాలా కొంచెం బాధాకరమైనటువంటి సన్నివేశం ఏమిటంటే, అసలు గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు కొన్ని ధర్మాలు చెప్తారు. ఒరే నాన్న, నీకు ఎందుకు ఇస్తున్నావో తెలుసా పిల్లని? స్నాతకము. ఎంత గొప్ప మాట అండి! సనాతన ధర్మంలోంచి అడాప్ట్ చేసే యూనివర్సిటీస్ ఈ మాటని. ఇవాళ ఆంధ్ర విశ్వకళా పరిషత్తు స్నాతకోత్సవము అంటారు. స్నాతకోత్సవము అన్నమాట యూనివర్సిటీలు ఎక్కడ తెచ్చుకున్నాయో తెలుసా అండి? సనాతన ధర్మంలో వేదంలోంచి తెచ్చుకున్నాయి ఆ మాటని. స్నాతకము అన్నమాట ఎక్కడ వాడారు? వివాహ ప్రకరణంలో వాడారు. వివాహం చేసేటప్పుడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి స్నాతకం చేస్తారు. స్నాతకం చేయడం అంటే ఏమిటో తెలుసా అంటే, పట్టా ఇస్తారు. పట్టా ఇవ్వాలి. వీడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళచ్చు, వీడికి పిల్లనివ్వచ్చు. అందుకే సూర్యోదయం ఉండగా, సూర్యుడు ఆకాశమనందు ఉండగా స్నాతకం చేస్తారు. సర్వసాక్షి. చీకటి పడిపోయిన తర్వాత సుముహూర్తం ఉండొచ్చు, రాత్రి 2:37 స్నాతకం రాత్రి ఉండదు, పగలుంటుంది. స్నాతకం చేసేటప్పుడు పీటల మీద ఎవరు కూర్చుంటారు? పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూర్చుంటారు. ఏం చేయిస్తాడు? గోదానం చేయిస్తాడు. గోదానం అంటే ఏంటి? ఆవుల్ని దానం చేయడం కాదు, వెంట్రుకల్ని కత్తిరించేస్తారు. అంటే శిరువు ముండనం చేసి అసలు నిజానికి వెంట్రుకలు తీసేసి శిఖ ఉంచుతారు. సరే, ఇప్పుడు అంత భాగ్యం ఎక్కడ కానండి, ఏదో 2-3 వెంట్రుకలు కత్తిరిస్తారు దర్భతో కలిసి చేసి. ఇప్పుడు ఈ పిల్లవాడిని గృహస్థాశ్రమంలోకి పెడుతున్నాం. పెట్టచ్చా పెట్టకూడదా? వీడికి పిల్లనివ్వచ్చా ఇవ్వకూడదా? వీడు కొన్ని ప్రమాణములు చేస్తే తప్ప వీడికి పిల్లనివ్వడానికి వీల్లేదు. ఎవరు చెప్పాలి ఈ మాట? స్నాతకోత్సవంలో ఇవ్వండి వీడికి పిల్లని, రాత్రి వీడికి పెళ్లి చేయండి అని ఎవరు చెప్పాలి? మనం శుభలేఖలో పెద్దలు నిశ్చయించినారుగానా అనేస్తాం. ఆ నిశ్చయం ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి? స్నాతకంలో జరగాలి. అందుకే స్నాతకం జరుగుతున్నప్పుడు ఒక మహాపురుషుణ్ణి పిలవాలి. ఒక మహాపురుషుడు అంటే కనీసం శాస్త్ర ప్రవేశం ఉన్న వారిని పిలవాలి. పిలిస్తే వారు కూర్చుని, వారు గురువుగా వారు కొన్ని మాటలు చెప్తారు. ఇవాళ బ్రహ్మస్థానంలో కూర్చున్నవారు చెప్తున్నారు, తప్పేం లేదనుకోండి. వాళ్ళు కొన్ని మాటలు, సత్యం వదా అంటాడు, నువ్వెప్పుడూ సత్యమునే పలకవలెను. ధర్మంచరా, నువ్వు ధర్మమును అనుష్ఠించవలెను. మాతృదేవో భవ, అమ్మని సర్వకాలములయందు అమ్మకు నమస్కరించవలెను. ఇది ఒక చిత్రమైన లాజిక్ అండి. ఎందుకు ఈ మాట చెప్పడం, అమ్మకి నమస్కరించవలెను అని? ఇత పూర్వం బ్రహ్మచారిగా ఉండగా నమస్కరించలేదా? అదే మాతృభిక్ష కదా ఉంగరం. మరి ఎందుకు ఇప్పుడు మాతృదేవో భవ అని మళ్ళీ చెప్తాడు అంటే, ఇవాళ ప్రపంచంలో స్నాతకాన్ని అర్థం చేసుకుంటే అసలు గొడవలు రావండి. చాలా కుటుంబాల్లో చాలామంది, నన్ను క్షమించండి నేను ఇలా చెప్పానని, కొడుకుల్ని కన్న తల్లులందరికీ కూడా ఒక బెంగ ఉంటుంది. పెళ్ళి కుదుర్చుకుంటారు. పెళ్ళి అయిపోయి అమ్మాయి పక్కన కూర్చుని పెళ్ళి కొడుకు అమ్మాయితో కాసేపు మాట్లాడి సంతోషంగా ఉంటే అయిపోయింది, ఇంకా నా పెత్తనం ఆ కోడలతో, ఇంకా వాడు కోడలతోనే ఉంటాడు అంటాడు. దీన్ని స్నాతకంలో మాతృదేవో భవ అంటారు. అంటే ఇది ఎటువంటిదో తెలుసా అండి? నేను నా కొడుకుని కాన్వెంట్లో అడ్మిట్ చేశాను అనుకోండి,